హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాల్లో ముచ్చట ఏంటంటే, చిన్నప్పటి నుంచి కష్టాలన్నీ నాకే ఇచ్చాడండి దేవుడు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారండి. కష్టం లేనివాడు ఎవడుంటాడు చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా కష్టాలనేవి ఉంటాయి. కష్టం లేనివాడు అసలు మనిషే కాదు. ఎందుకు అంటారా? కష్టం విలువ తెలియనివాడు అసలు మనిషి ఎలా అవుతాడు చెప్పండి? ఆయనకి ఎలా బతకాలో తెలీదు. ఇండిపెండెంట్ లైఫ్ ఉండదు. డిపెండెంట్ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ఒక డెసిషన్ మేకింగ్ తెలీదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలీదు. ఇవన్నీ తెలియకుండా మనిషి ఎలా జీవిస్తాడండి? ఎంత భయంకరంగా ఉంటుంది అలాంటి జీవితం అనేది. ఇంకొకటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే ఒక రీసెంట్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఎస్ఐ ఒక ఆయన తణుకులో తన ప్రాణాన్నయితే కోల్పోయాడు. ఆయనే సూసైడ్ చేసుకొని. ఎందుకు మనం అంతలాగా తీసుకోవాలి? అంత డెసిషన్ ఎందుకు తీసుకోవాలి? కష్టంతో మనం పోరాడాలి. కష్టంతో మనం ఎంతైతే ఫైట్ చేస్తామో అంత మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మాట. మీరు కంపల్సరీగా కూడా ఇలాంటి చెత్త నిర్ణయాలైతే తీసుకోకండి. మీరు మీ జీవితంలో గెలవాలి అంటే గనక ముందుండి పోరాడండి. అప్పుడే మీకు సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ మీ దగ్గరికొస్తాయన్నమాట. మనుషులందరూ కూడా మీ దగ్గరికొస్తారు. అంతేకాని సూసైడ్‌లు చేసుకొని మిగతా వాళ్ళని బాధపెట్టి నిజంగా మీరు బానే సూసైడ్ చేసుకొని బానే ఉంటారు. కాకపోతే మీ ఎనకాల ఉండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళే అనాథలైపోతారండి. నాకు ఈ స్టోరీ తెలిసిన తర్వాత నిజంగా అంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అదేంటి కష్టాలు ఎవరికి లేకుండా ఉన్నాయి? ప్రతి ఒక్కళ్ళకి కష్టాలున్నాయి కదా! ఏంటి ఆ ఎస్సై అలా చేశాడు అని చాలా ఫీల్ అయ్యాను. ఇలాంటి పనులు మాత్రం మీరెవ్వరూ కూడా చెయ్యొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మన ఛానల్‌లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే నేను పెట్టబోతున్నాను. అంటే ఒక స్టోరీస్ రూపంలో రిలేటెడ్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీ స్టోరీస్‌ని నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే గనక ఆ స్టోరీని పిక్ చేసి మరీ నేను వీడియో తీస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. లవ్ యూ ఆల్. బాయ్. థాంక్ యూ.